డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం కొత్తగా యుఎస్ ఎలక్షన్స్ జరిగాయి. అలాగే ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పటిదాకా డెమోక్రాట్స్ పరిపాలించారు, ఇప్పుడు రిపబ్లికన్స్ వచ్చారు. ఆల్రెడీ ట్రంప్ గారు ఒకసారి వాళ్ళు అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తున్నప్పుడు ఎటువంటి కీలక నిర్ణయాలు జరుగుతాయి, అలాగే దీనివల్ల భారతదేశానికి ఏ రకమైన ప్రభావం ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద కానీ లేకపోతే ఎకానమీ మీద కానీ అనేది ఈ ఎక్స్పర్ట్స్ యొక్క ఎనాలిసిస్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు ట్రంప్ లాస్ట్ టైం చేసిన ఎఫెక్ట్స్ ఏమేంటి అంటే, ఈయన మెయిన్ ఫోకస్ అంతా కూడా అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ మీద ఆయన ఉన్నారు. ఆయన ప్రామిస్ చేసినవి ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తాను అనే ఒక పాయింట్. రెండోది ఏంటంటే టారిఫ్స్, చైనా ప్రోడక్ట్ మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ పెంచుతాం, హైక్ చేస్తాం అన్నారు. మూడోది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. దీనివల్ల మన ఇండియాకి వచ్చిన మెయిన్ ఎఫెక్ట్ ఏమైందంటే రూపీ వీక్నెస్ ఎక్కువైపోయింది. సో ఫస్ట్ టైం ఏంటంటే రూపీ మనకి విపరీతంగా ఫాల్ అయింది, 84.5 దాకా వచ్చింది. ఇది మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవటం అనేది ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో అన్ని కంట్రీస్ యొక్క డాలర్, అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీ వీక్ అయిపోయింది. మొన్న 6వ తారీఖు నుంచి కూడా అన్ని కరెన్సీలు వీక్ అయినాయి. సో దాంట్లో మేజర్ ఎఫెక్ట్ అయింది ఇండియన్ కరెన్సీ. సో ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటే ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అవుతుందో కంపారిటివ్గా ఇండియన్ కరెన్సీ వీక్ అవటం. దీనివల్ల జరిగే మెయిన్ ఇబ్బందులు ఏంటి అంటే ఎఫ్పిఐస్ ఫండ్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్న ఫారెన్ రిజర్వ్స్, మేజర్గా డాలర్ రిజర్వ్స్ అన్నీ కూడా బయటకు వెళ్తున్నాయి. ఒక్క అక్టోబర్లోనే 11,000 బిలియన్ డాలర్స్, 11,000 crores డాలర్స్ వెళ్ళిపోయింది బయటికి, అంటే యుఎస్కి బ్యాక్ వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు ఎడిషనల్గా ఏంటంటే ఎఫ్పిఐస్ ఈ రూపీ వీక్ అవటం వాళ్ళకి అడ్వాంటేజ్. వాళ్ళు కూడా ఇప్పుడు సెల్లింగ్ మోడ్లో కనుక వచ్చి మళ్ళీ చైనా మార్కెట్లో కానీ యుఎస్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అది ఇండియాకి మళ్ళీ ఒక ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ లాస్ట్ టైం జరిగింది కూడా ఇదే అనమాట. ఎక్కువ మంది యుఎస్ కంపెనీస్లో రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇండియన్ ఎకానమీ నుంచి మనీని తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ, ఎఫ్పిఎస్ అందరూ కూడా బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. దాదాపు $11 బిలియన్ అక్టోబర్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా నవంబర్ సిరీస్లో ఇంకెంత వెళ్తుంది అనేది నెక్స్ట్ చర్చించే అంశం. దాని తర్వాత ఏంటంటే ఇండియాలో ఇంకొక ఎఫెక్ట్ ఈ ట్రంప్ గారు రావటం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిద్దామనే దాన్ని గవర్నమెంట్, ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ డిసెంబర్లో తగ్గిద్దాం అనుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే ఎప్పుడైతే ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయో గవర్నమెంటే, ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకే మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి ఈ రూపీని స్టెబిలైజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చేమో అనే ఉద్దేశంతో వీళ్ళు డిసెంబర్లో తగ్గించాలనుకున్న ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దీనివల్ల మనందరికీ కూడా ఇదొక బ్యాడ్ న్యూస్. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే వస్తువుల మీద కానీ గృహాల మీద కానీ ఇంట్రెస్ట్లు తగ్గుతాయి, మనకి ఈఎంఐలు తగ్గుతాయి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ ఒక 2-3 months దాకా ఈ యొక్క ఆలోచన లేకుండా పోతుంది. కాబట్టి ఇది ఇండియాకి మళ్ళీ ఒక నెక్స్ట్ మేజర్ ఇబ్బంది. తర్వాత తీసుకుంటే చైనా మీద ఎక్కువ అయిన లాస్ట్ టైం ఫోకస్ చేసి 60% టారిఫ్స్ మనం ఇంపోర్ట్స్ మీద, చైనా ఇంపోర్ట్స్ మీద వేస్తామని చెప్తున్నారు. అది ఏంటంటే ప్రాక్టికల్గా కష్టంగానే, రిడిక్యులస్గానే ఉంటుంది. ఎందుకంటే చైనా నుంచి మేజర్గా రా మెటీరియల్స్ అన్నీ కూడా యుఎస్కి వెళ్తాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరగటం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది అక్కడ కూడా వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోబట్టే మెయిన్ ఈ డెమోక్రాట్స్ ఓడిపోవడానికి మేజర్ రీజనే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవటం. కాబట్టి ఈయన ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను అని ప్రామిస్ చేశారు. కాబట్టి ఇప్పుడు చైనా మీద కనుక టారిఫ్స్ ఎక్కువ పెంచితే ఆటోమేటిక్గా అది యూఎస్ మీదే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్ పెంచితే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ కాస్ట్ తగ్గట్టుగా వస్తువుల యొక్క రేట్లు కూడా పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి ఈ చైనాకి వీళ్ళు ఇంత టారిఫ్ వేసే అవకాశాలు ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో
మేజర్గా ఇండియా మార్కెట్స్ నుంచి మనీ అంతా కూడా చైనాకి వెళ్ళిపోయే అవకాశం ఆల్రెడీ వెళ్తున్నాయి, అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 3 మేజర్ ఇష్యూస్ ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క రూపీ వీక్నెస్ కనుక ఆపగలిగి ఎక్స్పోర్ట్స్ కనుక పెంచగలిగితే ఫారిన్ పోర్ట్ఫోలియోస్ని మళ్ళీ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ స్టెబిలిటీ ఒకటి. ఈ 4 ఫ్యాక్టర్స్ మేజర్గా ఈ ట్రంప్ ఎలక్ట్ అవటం వల్ల జరిగే మేజర్ లాస్ అవ్వచ్చు మన ఇండియాకి. అయితే దీని నుంచి బయటపడడానికి కూడా మెజర్స్ ఏమేం చేయొచ్చు అంటే గవర్నమెంట్స్, ఇప్పుడు మనం ఎటు ఆయిల్ రష్యా నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అది ఒకటి పాజిటివ్ తగ్గించే పాయింట్లు చేస్తున్నారు. అలాగే గోల్డ్ మీద ఇమ్మీడియట్గా ఇంపోర్ట్స్ అది కూడా ట్యాక్స్ వేశారు కాబట్టి గోల్డ్ మీద ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల ఫారెన్ గ్యాప్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీస్ ఎప్పుడైతే అమెరికా కంపెనీస్ పెరుగుతుంటాయో డెఫినెట్గా వాళ్ళకి ఐటీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇండియా ఒకటి లీడింగ్ ఐటీ హబ్ కాబట్టి మన ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. కొన్ని రంగాలన్నీ కూడా బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అమెరికా గ్రో అయితే కంప్లీట్గా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా మీదే ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ యొక్క సేల్స్లో ఎక్కువ పార్ట్స్ ఇటే వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ పాజిటివిటీ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 100% నెగిటివ్ అని చెప్పలేం, కానీ కొన్ని మేజర్ రంగాలన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కొన్ని మైనర్ అన్నీ కూడా ఇటు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా ఆయన వచ్చి రేపు ఫిబ్రవరి మార్చ్లో కానీ మనకి యాక్చువల్గా వాళ్ళు టేక్ ఓవర్ అయ్యేది జనవరిలో ఎండింగ్లో టేక్ ఓవర్ అవుతారు. కాబట్టి ఆ తర్వాత కానీ మనకి యాక్చువల్ రిజల్ట్ తెలియదు. బట్ ఇదంతా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఈ 3 రకాలు ఉంటాయి. ఈలోపు ఏదైనా స్టెబిలిటీ వస్తే ఇండియా ఎకానమీ ఒరిజినల్గా కూడా ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి సో ఇది మా యొక్క పర్సనల్ అనలిటికల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు చూసి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.